వేదిక మీద ఆల్ ఇండియా నాయకులు గారు, మన శ్రేయోభిలాషులు ఉన్నారు. ముఖ్యంగా ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ మన అసోసియేషన్, ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మన శ్రీకుమార్ గారు, తర్వాత అతుల్ టీచర్ గారు, ఈపీఎస్ పెన్షనర్స్ ఆల్ ఇండియా నాయకులు, మన ఎంఎన్ రెడ్డి గారు, తర్వాత నాయర్ గారు, మన శ్రేయోభిలాషి మన వీరయ్య గారు, ఆ తర్వాత ఆంజనేయులు గారు, మన ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్సీ లాగానే మనం ట్రీట్ చేస్తున్నాం నర్సిరెడ్డి గారు, ఆ తర్వాత మిత్రులు చాలామంది మన వాళ్ళు ఉన్నారు. మన జేఏసీ నాయకులు కూడా ఈరోజు ఆహ్వానించాం. జేఏసీ నాయకులు తర్వాత సిఐటి నాయకులు కూడా ఆహ్వానించాం. మరి వారు వస్తామని చెప్పారు గ్యారంటీగా. ఏదో సందర్భంగా వస్తామని చెప్పారు. ఏ సందర్భం అంటే మేము జెండా ఎగిరేసే సందర్భం అయితే రాలేము, ఏదో సందర్భంలో తప్పనిసరిగా వస్తామని చెప్పారు. ఆ తర్వాత జేఏసీ నాయకులు మాత్రం మేము ఖచ్చితంగా వస్తామని చెప్పారు. శ్రీనివాసరావు గారి, ఆ తర్వాత మారా జగదీష్ కానీ వీళ్ళిద్దరు కూడా వస్తామని అన్నారు. ముందు గుర్తింపు కూడా వస్తామన్నాడు. సరే ఏదైనా కానీ వాళ్ళు వచ్చేవాళ్ళు ఏదో పంటలు చూసుకొని ఇంకా ఏర్పడిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏది చేసినా మొత్తం అందరూ వస్తానన్నందుకు తప్పనిసరిగా మనం ఆహ్వానించడం జరిగింది. అలాగే మన పెన్షన్స్ ఈటీఏ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ కూడా వస్తా అన్నాడు. ఆయన ఏమన్నా అంటే ఏదో సందర్భంలో వచ్చి కనపడిపోతారేమో ఇది మాకు కూడా బాధగానే ఉంది. కానీ ఇది అంతా మనదే కనుక మనం ఎక్కడ పైన కూర్చున్నా కింద కూర్చున్నా అంతా మనదే కనుక మీరెవరు ఏమి 16 సంవత్సరాల నుంచి మనం కోర్సులు వాళ్ళ దాంట్లో మనం నివాసం ఉంటున్నాం, మన ఆఫీసులు కడుపు జరుపుకుంటున్నాం. వాడికి ప్రత్యేకమైన ధన్యం తెలియజేయాలి నిజంగా. ఎందుకంటే ఒక ఆఫీసులో మనం కూర్చొని పనిచేసే సందర్భాల్లో వాళ్ళకి ఇబ్బంది కలగొచ్చు, మనకు ఇబ్బంది కలగొచ్చు. అయినా కానీ వాడికి ఇబ్బంది కలిగినా కానీ మేము పక్క కూర్చున్న సార్ మీరు పక్క కూర్చోండి, మీరు మీ సమావేశం జరుపుకోండి, మేము కూడా లోపల జరుపుకుంటామని చెప్పిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. అందుకోసం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే మన సంఘం 2008లో ఆరంభమైన అనేక ఒడిదొడుకుతో అనేక నాయకత్వాల్లో ప్రధానంగా ఎంఎన్ రెడ్డి గారు చాలా కృషి చేసి ఈపీఎస్ పెన్షన్స్ కానీ, కోల్ బ్యాంక్ పెన్షన్స్ కానీ, మిగతా పెన్షన్స్ కానీ ఏకనాటికి తీసుకురావడానికి చాలా కృషి చేయడం జరిగింది. అలాగే నాయర్ గారు ఆల్ ఇండియా లీడర్, ఆయన చిన్న విషయం కాదు. ఆల్ ఇండియా లీడర్లో ఎన్సీసీపీఏకు ఆయన లీడర్గా ఉండి ఇక్కడ కూడా అనేక సేవలు అందించడం జరిగింది. మహాసభ జరిగే సందర్భంలో కానీ, మిగతా సందర్భంలో కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చేసుకోవడానికి కానీ మీరందరూ కృషి చేసి వాళ్ళందరూ సహకారాన్ని తీసుకోవడం జరిగింది. సరే మనం కూడా ఆ సందర్భంలోనే అనేక పోరాటాలు చేసిన సందర్భంలో కూడా మనం బిల్డింగ్ కట్టుకోవాలని అనుకున్న ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది, సమావేశాలు పెట్టడం జరిగింది. కానీ ఎక్కువ స్పందన ఎందుకు రాలేదో మనకు అర్థం కాలేదు. అయితే ఆ స్థితిలో మన భవనాన్ని నిర్మాణం చేసుకోలేకపోయినాం. కానీ ఇవాళైనా కానీ మనం చేసుకుంటున్నాము అంటే మనం ప్రధానంగా మన జిల్లా కమిటీలను అభినందిస్తారు. జిల్లా కమిటీలను అభినందించాలని ఎందుకంటున్నారంటే వారికి ఇచ్చిన కోటాలు కానీ, వాళ్ళు కోటాలు దాదాపుగా 6 జిల్లాలు 5 లక్షలు 3 లక్షలు వాళ్ళు ఆటోమేటిక్గా ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు ఏమి సునాయాసంగా వాళ్ళు ఏమి ఇబ్బంది పడలేదు. మేము ఉన్నాం సార్, మీకు ఎందుకు, మీ వెనకాల మేము ఉన్నాము, మేము దీనికి సహకరిస్తాం. బిల్డింగ్ కొనడానికి 60 లక్షలు అయితే 60 లక్షలు ఇస్తాం మేము అన్నారు. 60 లక్షలు ఇస్తామంటే ఆ రోజు నేనైతే ఆశ్చర్యపోయాను. ఈ 60 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి, మనకు ఎవరిస్తారు, అంత పెన్షనర్స్ మనం ఇచ్చే పరిస్థితి ఎట్లా ఉంటుంది అని అనుకున్న సందర్భంలోనే జనార్దన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను కూడా మీకు సహకరిస్తాను సార్, 10 నుంచి 15, 20 దాకా అలా చూద్దాం, ప్రయత్నం చేద్దాం, మన పబ్లిక్ సెక్టర్ వాళ్ళు ఉన్నారు కదా, మేము ఉన్నాం కదా మీకని ఆయన ఒక హామీ ఇచ్చాడు. జనార్దన్ రెడ్డి కాకుండా హైదరాబాద్ జిల్లాలో రాజన్ బాబు గారు, రాజన్ బాబు ఏమన్నాడంటే, ఎందుకు సార్ మీరు డెసిషన్ తీసుకున్నారు కదా, మేము అమలు చేస్తాం కదా, మీకెందుకు, మీరు ముందుకెళ్ళండి అన్నాడు. అంటే భయానా ఇవ్వడానికి, అంటే అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు. అలాంటి సందర్భంలో మనం ఈ బిల్డింగ్ను నిర్ణయం చేసి ఏమన్నా కొనాలి అని నిర్ణయం చేస్తాం. ఇదే ఎందుకు కొన్నారని చాలామందికి ప్రశ్న ఉంది. ఇక్కడే ఎందుకు కొనాల్సి వచ్చింది, ఇంకెక్కడ తీసుకోవచ్చు కదా, 1000 గజాలు తీసుకోవచ్చు కదా, 200 గజాలు తీసుకోవచ్చు కదా అని చాలామంది ప్రశ్నలు వేశారు. ఆ వేసే సందర్భంలో కూడా నేను ఒకటే మాట చెప్పాను, మనం నా దృష్టిలో ఉన్న వాళ్ళు ఇద్దరే.
ఎంఎన్ రెడ్డి గారు, నాయర్ గారు, వీళ్ళిద్దరూ కనుక ఆ సమావేశాలు పాల్గొనగలిగే స్థితిలో ఉండాలి. అది అంటే బస్సు దిగినా, కారు దిగినా, ఏ దిగినా కానీ వాకబుల్ డిస్టెన్స్లో ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఆ పైకి ఎక్కడ సమావేశం పెడితే అక్కడికి ఎక్కగలగాలి అంటే లిఫ్ట్ కావాలి. లిఫ్ట్ పైకి ఎక్కాలంటే, మెట్లు ఎక్కాలంటే ఖచ్చితంగా రేలింగ్ ఉండాలి. అది కూడా మంచి వసతి కలిగినటువంటి మెట్లు ఉండాలి. ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ బిల్డింగ్ కట్టడానికి కొంత ప్రయత్నం చేశాం. ఈ ప్రయత్నంలో భాగమే ఆ నిర్ణయం 22 జనవరిలో చేసాం. 22/1/24 నాడు ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఇవాళ కూడా 22వ తారీఖు. అందుకోసం ఈ 22 ఆ రోజు రాష్ట్ర కమిటీ చేసిన నిర్ణయం ఏంటంటే తప్పనిసరిగా మనం బిల్డింగ్ కొనుక్కోవాల్సిందే, మనకు ఉండాల్సిందే. తప్పనిసరిగా మనం బోర్డు పెట్టుకునే అవకాశం ఉండాలి. మనకు బోర్డు లేని సంఘం ఎంతకాలం నడుస్తుంది? మనకి బోర్డు ఉండాలి. ఏది గుడిసె కావచ్చు, అది బిల్డింగ్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా కానీ దానికి తప్పనిసరిగా ఒక బోర్డు పెట్టుకొని ఇది మాది, ఇక్కడే మేము ఉంటాం, ఇక్కడికి మీరు రండి, మీ సమస్య పరిష్కారం చేయడానికి మేము ఉన్నామని చెప్పగలిగే స్థితి మనకు కావాలి. అందుకొరకే ఈ బిల్డింగ్ పెట్టడం జరిగింది. తర్వాత మన బోర్డు కూడా పెట్టడం జరిగింది. ఇది ప్రధానంగా ఉన్నది. మన జిల్లాల కమిటీ కొంతమంది 50% ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 100% ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పాక్షికంగా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు ఎన్ని ఇచ్చినా కానీ డబ్బులు ఎన్ని ఇచ్చినది కాదు, ఎంతమంది దీన్ని సహకరిస్తున్నారనేది ప్రధానమైంది. డబ్బులు ఎప్పుడు కూడా ప్రధానమైంది కాదు, ఆర్గనైజేషన్ ప్రధానం. మన సంఘం ఉంటే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. మన సంఘమే లేకపోయినా, సభ్యత్వం లేకపోయినా మనకి ఆర్గనైజేషన్ ఎక్కడికి వస్తుంది. అందుకోసం తప్పనిసరిగా బిల్డింగ్ కొనాల్సి వచ్చింది. మన ఆల్ ఇండియా లీడరు, ఎస్టీఎఫ్ఐ వైస్ ప్రెసిడెంట్ మన సంయుక్త గారిని వేదికకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ప్రధానంగా మన దగ్గర ఉన్నటువంటి గుణం కాకుండా దీంట్లో అంటే మనం రెండు బద్దలు కొట్టుకోవడం మంచిది. ఇది 120 గజాలు అవకాశం ఉంది కనుక వాళ్ళు ఏమన్నారంటే ఒక మాట చెప్పారు మరి, ఏమని, ఈ బిల్డింగ్ మీరే వాడుకోండి, మీరే ఉండుకోండి, అందుకోసం ఇది మీ మందిది కాదు, ఎవరితో కాదు, మనదే అని వాళ్ళు ఆ రోజు హామీ ఇచ్చారు. అందుకోసం అదే కాకుండా అంటే మనది కాకపోవచ్చు, రిజిస్ట్రేషన్ ప్రకారం మనది కాకపోవచ్చు, కానీ వాడుకోవడానికి కానీ అన్నిటికి కానీ మనకు వసతికి కానీ అది మన దగ్గర ఉన్నది కనుక మనం కలిసి పనిచేసే అవకాశం ఉంది అనేది స్పష్టంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. దీనికి ఈ బిల్డింగు సందర్భంలో ప్రధానంగా మనం టాప్రా భవన్ అని పేరు పెట్టుకున్నాం. దీనికి టాప్రా భవన్ అని ఎందుకు పెట్టాం? ఇంకా వేరే పేరు పెట్టుకోవచ్చు కదా, ఇంకేదైనా అనొచ్చు కదా, పెన్షన్ భవన్ అనొచ్చు కదా. కానీ ఎందుకు టాప్రా భవన్ అని పేరు పెడుతున్నాం అంటే, టాప్రా అంటే తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అని అర్థం. అందులో భవన్ అంటే అందరికీ 4 రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళ భవనం ఇది తప్ప ఇది ఒక్కళ్ళది కాదు అందరిది అని చెప్పడానికి టాప్రా భవన్ అనే పేరు పెట్టడం జరిగింది. అందువల్ల టాప్రా భవన్ అనేది అందరూ సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేయాల్సిందిగా భావిస్తూ ఉన్నాం. అయితే దీనికి మనం ఏర్పాటు చేసే సందర్భంలో డబ్బుల విషయంలో చాలా ఇబ్బందులు పడ్డాం, వాస్తవమే. అయినా కానీ లిఫ్ట్ పెట్టడానికి కూడా మనం కృషి చేసాం. లిఫ్ట్ పెట్టేటప్పుడు కూడా లిఫ్ట్ ఉండాలా వద్దానికి తప్పనిసరిగా అవసరం అనుకున్నాం. కానీ దానికి 5 లక్షల దాకా 5, 6 వచ్చింది, 6 లక్షల దాకా వచ్చింది లిఫ్ట్తో సహా. అంటే లిఫ్ట్కే 4.5 లక్షలు. ఆ తర్వాత పైన బిల్డింగ్ కట్టడం, దానికి పెట్టడం, విషయం పెట్టడం, 3 అంతస్తులు వేయడం, ఇవన్నీ వరకు దానికి 6 లక్షల దాకా వచ్చింది. అందుకోసం ఈ 6 లక్షల దానికి అయింది. ఎలివేషన్ ఒకటి కంపల్సరీ. ఇది బూత్ బంగ్లా లాగా ఉంది, బూత్ బంగ్లా లాగా ఉండొద్దు, ఏదో ఒక బచ్చం చూడడానికైనా కనీసం అందంగా ఉండాలనే ఉద్దేశంతో ఇది ఎలివేషన్ కూడా చేయించడం జరిగింది. దానికి తప్పట్టే రేలింగ్ కానీ మిగతాయి కానీ దాని అంగులన్నీ ఏర్పాటు చేయడానికి కొంత కృషి చేయడం జరిగింది. మీరందరూ చాలామంది చూసి ఉంటారు. అందుకోసం ఈ బిల్డింగ్ మనదిగా మనం భావించాల్సిన బాధ్యత ఉంది. అలాగే బిల్డింగ్ కట్టుకోవడం కాదు ప్రధానమైనది, బిల్డింగ్కు దాని హంగులు కల్పించాలి. అన్ని హంగులు కల్పించాలి అంటే దాని బిల్డింగ్ కావాలి, బిల్డింగ్లో ఉండి కూర్చోవడానికి కావాలి, ఫ్రిడ్జ్లు కావాలి, దానికి బోర్డు పెట్టుకోవడానికి కావాలి, డయాస్ మీద పని కూర్చునేటప్పుడు కోడ్లు కావాలి, మైక్ కావాలి, సెట్ కావాలి, ఇవన్నీ కావాలి. అందుకని ఇవన్నీ సమకూర్చుకోవడానికి కూడా మన వాళ్ళు ఇట్లా కావాలి అని అడిగినంత మాత్రం నల్గొండ జిల్లా వాళ్ళు మేము 30,000 ఇస్తాం బయట కొనుక్కోండి అని వాళ్ళు ప్రకటించారు. 30,000 ప్రకటించారు. వాళ్ళు ప్రకటించడం కాదు, పంపించారు. అప్పుడే 30,000 పంపించారు.